మనలో చాలామంది గుడికి వెళ్ళి కోరిక కోరుకుంటారు. ఇలా కోరికలు కోరుకుంటూ పోతే మన కోరిక నెరవేరదు. మీరు ప్రయత్నించండి. ఈసారి గుడికి వెళ్ళేటప్పుడు దేవుడా నీదే దయ అనండి. మీరు ఇంతకు ముందే బలంగా ఒక కోరికను కోరుకున్నారు కదా, అది నెరవేరాలంటే దేవుడు నీదే దయ అంటే దేవుడు మీకు ఏకి ఇవ్వాలో అతనికి తెలుసు. మీరు ఒక దేవుడి దగ్గర ఒక కోరిక కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రామాలయానికి వెళ్ళి ఒక కారు కావాలని కోరుకుంటారు. ఈసారి సోమవారం శివాలయానికి వెళ్తారు. దేవుడా నాకు ఒక కారు ఈ దేవుడా అంటారు. అంటే మీకు రాముడి మీద నమ్మకం లేదా? రాముడు కోరుకున్నారు కదా, అతను ఇస్తాడు కదా, ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నారు? మళ్ళీ శివాలయానికి వెళ్ళి మళ్ళీ అడుగుతున్నారు. ఈసారి బాబా ఆలయానికి, ఇలా ప్రతి దగ్గర అడుగుతూ ఉంటే అంటే అతని మీద నమ్మకం లేదా? అందుకనే మీరు ప్రయత్నించండి. మీరు ఒక గుడికి వెళ్ళేటప్పుడు ఒక్కసారే కోరుకోండి, ఎక్కడో ఒక దగ్గర మీకు నచ్చిన దగ్గర. రెండోసారి గుడికి వెళ్ళేటప్పుడు దేవుడా నీదే దయ, నీ దర్శన భాగ్యం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అనండి. మీకు దేవుడు మీరు అనుకున్నది ఇస్తాడు. నమ్మండి. మీరు అనుకున్న దాని వైపు అడుగులు వేస్తూ దాన్ని సాధించడం కోసం ప్రయత్నించండి. అర్థమైంది కదా? ప్రతిసారి దేవుడికి అడగండి.